వ్యభిచారం చేయని వాడు ఎవరైనా ఉంటే, లోపము లేనివాడు, పాపము లేనివాడు, మీలో చీకటి లేనివాడు, మీరు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు ఎవరైనా ఉన్నట్లయితే ఈమెను కొట్టండి. ఒక్కడు కూడా కొట్టకుండా వెళ్ళిపోయాడు. ఎంత మంచిగా ఏం చేయలేం ప్రభా అని ఒక్కడు నిలబడలేడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దశమభాగం ఇవ్వండి అని మీకు చెప్పి నేను దశమభాగం ఇవ్వకపోతే గిన పాపమా కాదా చెప్పండి. మీరు 10 గంటలకు ప్రార్థనకు రండి అని చెప్పి నేను 10:30కు ప్రార్థనకు వస్తే పాపమా కాదా? మిమ్మల్ని ప్రార్థన చేస్తామని చెప్పి నేను ప్రార్థన చేసుకోకపోతే పాపమా కాదా? మీరు బైబిల్ చదువుకోండి అని చెప్పి నేను బైబిల్ చదవకపోతే పాపమా కాదా? దేవుడి చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చూడండి 11లో యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 11వ వచనములో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఆమె లేదు ప్రభువా. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక చేయకు. గతంలో చేసావేమో, పొరపాటు చేసావేమో, తప్పు చేసావేమో, పాపం చేసావేమో, వ్యభిచారం చేసావేమో, దొంగతనం చేసావేమో, అబద్ధం ఆడామేమో, నరహత్య చేసావేమో, ఏం చేసావో అది నీకు నీ మనస్సాక్షికి తెలుసు. అది నీకు నీ మనస్సాక్షి, నాకు నా మనస్సాక్షికే తెలుసు. ఏ తప్పు చేశామో, ఏ పొరపాటు చేశామో, ఏ పాపం చేశామో, ఆదివారం ఆరాధనకు మానుకున్నావేమో, చాలు. ఆదివారం ఎన్నో పోయినాయి. గతములో అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చావు, ఇంకా నెరవేర్చొద్దు. ఇప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చు. దేవుని యొక్క ఆలోచన ఏంటో గుర్తించు. దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసుకో. నీ పట్ల దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఎందుకు నిన్ను ఆయన రక్షించుకొని మందిరానికి పిలిచాడు? మన ఇష్టాలు, మన కోరికలు, మన ఆశలు తీర్చుకోవడానికే. లోకము పాపముతో, శాపముతో, దుర్మార్గముతో, వ్యభిచారంతో, దొంగతనముతో అనేకులు నలిగి నశించిపోతున్నారు. వారిని క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి భాగ్యము, భారము, బాధ్యత మనకు ఉండాలి. అవును, ఇక చాలు అని చెప్తుంది బైబిల్. వద్దు అని చెప్తే అది వద్దు అంతే. ఏదన్నా కానీ తినొద్దు అని చెప్పాడు కదా ప్రభు, తినొద్దు. వ్యభిచారం చేయొద్దు అని చెప్పాడు కదా బైబిల్లో, ఆ ఆజ్ఞలు చెప్పాడు కదా. ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 1. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. 2, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు.
చేయొద్దు అని చెప్పేటివి. మూడవది, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. వద్దు అని చెప్పిన వాటిని చేయకుండా మానుకోవడం కావాలి. చేస్తున్నావంటే అన్యజనుల ఆచరణ. నేను ఈ విచారం చేయలేదన్నా అని మనం అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో, ఒక స్త్రీని లేక ఒక పురుషుణ్ణి మోహపు చూపు చూసినప్పుడే అదే వ్యభిచారం. అదే వ్యభిచారం. మత్తయి సువార్త మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. 5:27 వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుడేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసి ఉండును. నరహత్య చేయొద్దని బైబిల్ చెప్తుంది. నరహత్య చేయొద్దని బైబిల్ చెప్తుంది. మేము నరహత్య చేయలేదన్న అంటారు. నరహత్య అంటే ఏంటో చెప్పమంటారా? అక్కడే బైబిల్ చూడండి ఒకసారిగా. 5:21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. బాగా వినండి. నేను మీతో చెప్పుడుది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరహాగ్నికి లోనగును. కాబట్టి నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠము మొదటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, ఆ తరువాత వచ్చి నీ అర్పణ అర్పించుము. నరహత్య అంటే ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా, సోమరి, పనికిమాలోడా అనడమే నరహత్య అంట. ఒక వ్యక్తిని యాటికి లేకుండా చులకనగా మాట్లాడమే నరహత్య. ఒక వ్యక్తి మీద కోపపడమే నరహత్య. ఒక వ్యక్తి మీద అబద్ధముగా మాట్లాడమే నరహత్య. ఒక వ్యక్తితో సమాధాన పడకపోవడమే నరహత్య. యేసుప్రభు అంటున్నాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పునిదేమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు నరహత్య చేసిన వానితో సమానమంట. దేవుని యొక్క బిడ్డలారా, గతించిన కాలము వ్యభిచారము, నరహత్య, అబద్ధము, లేకపోతే దొంగతనము, ఇవన్నీ కూడా గతములో మనము చేశాం. ఇంకా చేయొద్దు. చేసిన పని మరలా చేస్తున్నామంటే దాని అర్థం ఏమంటారు? కడగబడినటువంటి పంది బురదలోకి వెళ్ళినట్టుగా ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ప్రభా పాపం చేశాను నాయన, నన్ను క్షమించు. ప్రార్థన చేసేంతసేపే మళ్ళీ వెళ్ళడం, యథా రాజా తథా రాజా, కుక్కతోక వంకరా, అంతే. దొంగతనం చేయొద్దు అని బైబిల్ చెప్తూ ఉంది. మేము దొంగతనం ఎక్కడ చేయలే అంటారా? అడుక్కుంటే తప్పు లేదు కానీ, పెద్దలు అంటూ ఉంటారు, అడుక్కుంటే తప్పు లేదు కానీ దొంగతనం చేస్తేనే తప్పు అంటారు. అడుక్కోవడం కూడా తప్పు కాదంట. అది ఎవరైనా కావచ్చు. ఆకలి ఎత్తుదమ్మా, ఒక ముద్ద అన్నం పెట్టమ్మా అంటే తప్పు లేదంట. అయ్యా
నా పరిస్థితులు బాగాలేవు తండ్రి, సహాయం చేయండి నాయనా అని దేవుడిని అడగడము తప్పు లేదు. కానీ దొంగతనం చేయడం మహానేరం. మేము ఏ ఇళ్ళలో బ్యాంకులలో దొంగతనం చేయలేదు, లేకపోతే ఇళ్ళలో దొంగతనం చేయలేదు, ఎక్కడ దొంగతనం చేయలేదు అంటారా? చూడండి, మలాకి రాసిన పత్రిక, మలాకి గ్రంథము 3. నీ చెప్పే మాటలు బాగా జాగ్రత్తగా మీ మైండ్లో, మీ హృదయంలో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 నుండి 7వ వచనం వరకు మీరే గట్టిగా చదవండి. బాగా నేను చదవాను, చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. చదవండి ఎవరన్నా. విజయ్, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువుతారా ఎవరైనా? చరణ్ చదువు. మీ పితరులు నాటి నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుతుమని మీరందరూ చదువునా. మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఎక్కడ దొంగతనం చేస్తామంట మనము? నన్ను కూడా కలుపుకుంటా. ఎక్కడంట అండి? 10వ భాగము దేవునికి ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నాం. బ్యాంకులు కన్నం వేస్తేనే దొంగతనం. పొరుగువారి ఇళ్ళల్లో దొంగతనం చేస్తేనే దొంగతనం. మనుషుల కాడ దొంగతనం చేస్తే దేవుడు కనికరిస్తాడు. మనుషులు వ్యత్యాసంగా ఉన్నట్లయితే దేవుడు కనికరిస్తాడు. నేను చెప్పే మాటలు కొంచెం ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలకించండి. మనం కొట్టుకున్నప్పుడు దేవుడు కనికరిస్తాడు. నా దగ్గర దొంగతనం చేస్తే దేవుడు కనికరిస్తాడు. మీ దగ్గర దొంగతనం చేస్తే దేవుడు కనికరిస్తాడు. దేవునికి కన్నం వేసామనుకో, ఇంకా కనికరించేది ఎవరు? అర్థమవుతున్నాయి చెప్పే మాటలు? కనికరించే దేవుని దగ్గరనే మనము కన్నం వేసి దొంగతనం చేస్తే ఎవరిని అడగను, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీ మనస్సాక్షిని అడగండి, నేను దేవునికి 10వ భాగం ఇస్తున్నానా? మీ గుండెల మీద, నా గుండెల మీద చేయి పెట్టుకొని దేవుని అడుగుదాం, ప్రభువా నేను ఇస్తున్నానా? దొంగతనం చేస్తున్నానా? దొంగులుతూనే ఉన్నారు. ఏమంటుంది బైబిల్? మళ్ళా మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠా అర్పణలను దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్దన దొంగులుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎవరంటండి? ఎవరు శాపగ్రస్తులు? ఎందుకు కుటుంబాలలో పేదరికము? ఎందుకు కుటుంబాలలో అప్పులు? ఎందుకు కుటుంబాలలో భయంకరమైన రోగాలు, లేకపోతే అనారోగ్యము, లేక అప్పులు? ఎందుకు ఒకదాని తర్వాత కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు? ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని 10వ భాగము వాడుకొని తినడము శాపం. దేవుడు నీకు నాకు 10 రూపాయలు ఇస్తే రూపాయి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఇది యథార్థత. కోడుగుడ్డును దేవుడు ఇచ్చిందల్లా మొత్తం తినేయడమే. మిమ్మల్ని ఏమని చెప్పడం లేదు,
బాధపడాలని చెప్పటం లేదు, బైబిల్ ఎత్తి చూపిస్తున్నా. ఇది నీకు నాకు, ఒక్కరికి కాదు, ఇది మీకు నాకు. ఎందుకంటే మీ ఇంటి మీదకి, మీ కుటుంబం మీదకి, నీ వ్యక్తిగత జీవితం మీదకి శాపము రాకుండా ఉండాలంటే నీవు దేవునికి దశమ భాగము, నువ్వైనా నేనైనా దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే దేవునికి బిడ్డలారా, మనం దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాం. దేవుని దగ్గర దొంగతనం చేసేవాడు శాపగ్రస్తుడంట. అంతే. అదే బైబిల్ చెప్తుంది మనకు, నరహత్య చేయవద్దు, నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు. వ్యభిచారం చేయవద్దు, వ్యభిచారులు, నరహత్య చేసేవారు ఆరని అగ్నిగుండములోనికి త్రోసివేయబడతారు. దొంగతనం చేయొద్దు, మాంత్రికులు, దొంగలు ఆరని అగ్నిగుండములో పడివేయబడతారు. దేవుడి యొక్క బిడ్డలారా, గతించిన కాలం చాలు. ఏది? నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చడం, దొంగతనం చేయడం. దొంగతనం దేంట్లో? ఇన్ని రోజులు మనము దశమ భాగం వాడుకొని తిన్నాం. ఇంకా చాలు, గతించిన కాలము చాలు. వాడుకొని తినగాకండి. దేవుని సొమ్ము దేవునికి తీసి పెట్టండి. దేవుడు నీకు ఇవ్వగానే 10 రూపాయలు ఇవ్వని, 10 రూపాయలు దేవుడు నీకు ఇవ్వని వాడాకు. వాడి, నేను చెప్తున్నా చూడండి, బాగా జాగ్రత్తగా గ్రహించాలి. వాడి నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా వేస్టే. 1 కోటి రూపాయలు వేస్టే. వాడకుండా ఇవ్వాలి. నువ్వు ముట్టకుండా నీ ఇంటికి, నీ ఒంటికి, నీ వ్యక్తిగత ఖర్చులకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భార్యకు, లేకపోతే ఎవరికి ఏమాత్రం దాంట్లో తీయకుండా మొదట ఎంతన్నది దశమ భాగం తీస్తావా? లేకపోతే కాస్తో కూస్తా దేవుడికి తీస్తావా? తీ. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవునికి, లేకపోతే దేవుని సేవకుడు వచ్చినప్పుడు దేవుని సేవకునికి. అలా చేసి మీరు పాటించినట్లయితే ఈయన శాపము, నిట్టూర్పు, చీకటి, అంధకారము సంపూర్ణంగా తొలగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది, అన్యజనుల ఇష్టము నెరవేర్చుట గతించిన కాలము చాలు. అబ్రహాము బలి అర్పించడానికి బలిపీఠం కట్టి వాటి మీద కొన్ని పక్షులు దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చాడు, బలి ఇవ్వడానికి వచ్చాడు. కానీ దేవుడు ఆ పక్షులను, ఆ బలిని ముట్టక మునిపే ఆకాశం నుండి గద్దలు వచ్చి వాటిని ముట్టాయి. ఎప్పుడు ముట్టాయంటే అబ్రహాము బలి అర్పించాడు. అర్పించి సాయంత్రము ప్రొద్దుగుంకు వేళ నిద్రలోకి పోయాడు. నిద్రలోకి పోతే పక్షులు వచ్చి ముట్టే. వెంటనే అబ్రహాం అనగానే ఉలక్కి పడి లేచాడు. ఏంటి ప్రభువా? ఇదిగో అబ్రహాం, నేను ముట్టలేదు, పక్షులు వచ్చి ముట్టాయి, నిద్రపోయావు నువ్వు. కాబట్టి నీ గర్భమును పుట్టిన నీ సంతానం, నీ పిల్లలు తమది కాని దేశమందు 400 ఏళ్ళు బానిస బతుకుతారు. ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు ఎందుకోసం బ్రతికారనుకుంటున్నారు మీరు? ఆ చిన్న తప్పు. ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు ఫరో చేతి కింద ఐగుప్తు దేశములో 400 ఏళ్ళు పిల్ల, తల్లి, స్త్రీ, పురుషులు, వృద్ధులు భయంకరమైన బానిస జీవితాన్ని అనుభవించడానికి గల ఏకైక కారణం ఏమిటంటే అబ్రహాము దేవునికి బలి అర్పించడానికి వచ్చాడు. కానీ దేవుడు ముట్టక మునిపే ఆకాశము పక్షులు వచ్చి గద్దలు వచ్చి ముట్టడం వలన ఆ శాపము అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది.
అర్పించాడు. కానీ దేవుడు ఫస్ట్ ముట్టలే, పక్షులు ముట్టే. మనం అర్పించే అర్పణలో ఎవరు ముట్టొద్దు, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ, సో నీవు కానీ నేను కానీ ఎవరు ముట్టొద్దు. దేవునికి ఇచ్చిన తర్వాత నీ కుటుంబము వ్యక్తిగతంగా ఏమన్నా కానీ అలా చేసినట్లయితే గిన విధవరాలకు అదే చెప్పాడు కదా, అమ్మా తిను మిగిలితే నాకు పెట్టన్నాడా ఏలియా? ఏమన్నాడు? సారపతి గ్రామంలో విధవరాల దగ్గరికి వచ్చి, అమ్మా కాస్త నీళ్ళు ఏమంటే, సరే నీళ్ళ కోసం పోతుంది, ఆ చేతులతోనే కాస్త రొట్టె ఇమ్మా అని అడుగుతాడు కదా. అడిగితే, అయ్యా నిజంగా నా పిల్లల తోడు నీకు నాకు లేదు, నాకు నా పిల్లనికి మాత్రమే సరిపోయే 2 రొట్టెలకు సరిపోయే పిండి ఉంది, దయచేసి ఏమని కాకు నా దగ్గర లేదు అనింది. అందుకు ఏలియా అంటాడు, సరే అమ్మా దాంట్లోనే 2 రొట్టెలకు సరిపోయేటువంటి పిండిది కదా, దాంట్లోనే కొంచెం చదువుతారా మాట ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10 నుండి. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని ఎద్దుకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవచ్చు ఉండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా ఇద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము దయచేసి నా యొద్దకు తీసుకొని తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనము. హల్లెలూయా. ఏమని చెప్తుంది బైబిల్? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు అందులో నాకు ఒక అప్పము మొదట. ఆ మాట బాగా నోట్ చేసుకోండి. సరే కొంచెమే ఉంది, సమృద్ధిగా ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప సంగతి కాదు, ధారాళముగా ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప సంగతి కాదు. ఉన్న కొంచెములో ఉన్నటువంటి ఆ గంపలో ఉన్న పిండి ఉన్నటువంటి ఆ కొంచెము పిండిలో ఏలియా అంటున్నాడు, కొంచెము పిండిలోనే ఒక చిన్న అప్పము తీసుకొని నా దగ్గరికి తీసుకొని రా, తర్వాత నీవు నీ పిల్లలు తినండి. ఏంటి అంత మాట అంటావు? నువ్వు తిన్న తర్వాత మాకు ఉంటుందో ఉండదో అనిందా? నువ్వు తిన్న తర్వాత మాకెట్టయ్యా ఉంటుందా? చాలామంది కుటుంబాలు మేము తినేంతవరకు తినరు, పిల్లలు కానీ తల్లులు కానీ పెద్దలు కానీ ఎంత టైం అన్నా కానీ మేము తిన్న తర్వాతనే తింటారు. ఎందుకంటే దేవుడు వారికి నేర్పించినటువంటి భక్తి. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఒక చిన్న అప్పం తీసుకొని మొదట నా దగ్గర తీసుకురమ్మా, తీసుకొని వచ్చింది. దేవునికి బిడ్డలారా నమ్మండి, తిరిగి 3.5 సంవత్సరాలు వర్షము పడేంత వరకు దేవుడు ఆ గంపలో ఉన్న పిండి కానీ పాత్రలో ఉన్న నూనె కానీ తరిగిపోలేదు. గట్టిగా చప్పలు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. తిన్న తర్వాత తీసుకొని రమ్మన్నాడా, మొదట తీసుకొని రమ్మన్నాడా? చెప్పండి. ఏదన్నా కానీ మొదట ఇచ్చే ఈవులో కానీ తినే ఫుడ్డులో కానీ మొదట ఏం చేయాలి? మనం వాడకూడదు. కనుక పెట్టింది కదా ఇక్కడ తీసి
నేను వెంటనే తీసి పెడతా దశమ భాగం వెంటనే. ఎందుకంటే మన కళ్ళు చెడ్డవి, అవునా కదా? తీసి పెడదాంలే అనుకుంటాం, వాడుకొని తింటానే అంటాం మనం. తిన్న తర్వాత నష్టమైన తర్వాత అర్థమవుతుంది, అబ్బా దెబ్బ కొట్టింది కదరా. మీకు కొట్టిందో లేదు కానీ నాకు మచ్చ కొట్టింది. కొడితే మేలంటారా? దెబ్బ కొట్టకుండా ఉంటే మేలంటారా? కొడితేనే మేలు, బుద్ధి వచ్చాది మనకు, అంతే కదా. కొట్టలేదనుకో ఇంకా ఒకదాని తర్వాత ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. 100 రూపాయలు తింటామనుకో దేవుని సొమ్ము, 100 రూపాయలే కదా, రేపు 200 తింటాం, మళ్ళీ తర్వాత 300 తింటాం. ఏంటి దశంభాగం? 3000 ఇచ్చినప్పుడు 300 తీయం, 300 తింటాం. 4000 ఇచ్చినప్పుడు 400 తీయం, 400 తింటాం. రేపు 1,00,000 ఇస్తాడు దేవుడు, 10,000 తీయం, 10,000 తింటాం. అయిపోయా, ఇంకా తింటానే ఉంటాం. అలవాటు పడింది కదా తినికి. ఏది దొంగతనం చేయడానికి అలవాటు పడింది. మన సాక్షి చెప్పినా విన్నాము, ఏముందిలే మచ్చ చేస్తున్నాంలే దేవుని పని. మచ్చుగా చేసేది కావాల్సింది నువ్వు తర్వాత తిన్నగాడి తిని మిగిలిది చేస్తున్నామంటే అది చెల్లని నోటు. మీరు బాధపడాలని కాదు, నేర్చుకొని బాగుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వర్షము లేని సంవత్సరమును కూడా దేవుడు మనకు కొదువ ఉండదు, కొదువ చేయడు. నాకు పని లేదు లేకపోయినా పర్వాలేదు, దేవుడు నీ కడుపు కాల్చడు. అది దేవుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు. పని లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఏమి లేకపోయినా పర్వాలేదు, దేవుడు నిన్ను మాత్రము ఆకలితో పెట్టాడు, భిక్షము ఎత్తనీయడు. ఎందుకంటే నీవు దేవుని మాట విని దేవుని మాట ప్రకారము జీవిస్తూ ఉన్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, గతించిన కాలము చాలు. దశమ భాగం దొంగతనం చేసేది చాలు, వ్యభిచారం చేయడము చాలు, అబద్ధం ఆడడము చాలు, అన్యజనుల ఇష్టాలు నెరవేర్చడము చాలు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఈయన ఎన్నో ఉన్నాయి దేవునికి విరోధమైనవి, వ్యతిరేకమైనటివి. అవన్నీ కూడా మనం ఏమాత్రము గతంలో ఎన్నో విధాలుగా చేశాం, నష్టపోయాం, నలిగిపోయాం, సమాధానం లేక ఉండిపోయాం, నెమ్మది లేక ఉండిపోయాం, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుందాం, ఎన్నో పొరపాట్లు చేసి. ఇది పొరపాటు అని మనకు తెలిసిన తర్వాత కూడా దేవునికి బిడ్డలారా మనం చేయకూడదు. ఇది తప్పు, ఇది పొరపాటు అని మనం ఏమాత్రము తెలిసిన తర్వాత కూడా చేయకూడదు. మనం దేవుని సన్నిధిలో దేవునికి బిడ్డలారా మనము ఏదైనా కానీ దేవుడు చెప్పింది మనం చేసినట్లయితే దేవుడు ఇది చేయొద్దని చెప్పింది మనం చేయకుండా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు, నీకోసం నా కోసం కొడాదెబ్బలు తిన్నాడు, గడ్డపెట్టుకలు లాగించుకున్నాడు. ఇంత ప్రాణత్యాగం చేసిన దేవుడు మనకి ఏదైనా ఎక్కడైనా ఏమాత్రము కొదువ చేయునా? ఏ మాత్రము కొదువ చేయడు. నాకు ఒక అన్న తెలుసు, 5 లక్షలు అప్పుండాయని ఒక్క ఆదివారం కూడా మందిరానికి వచ్చినాడు కాదు, అప్పు తీర్చాలని 5 లక్షలు అప్పు ఉంటే అప్పు తీర్చాలని ఒక్కరోజు కూడా మందిరానికి వచ్చినాడు కదా ఆదివారం. 5 ఏళ్లకు 5 లక్షలకు ఇంకా 5 లక్షలు వడ్డైంది. 5 అయింది. ఎప్పుడు ఎంత అయింది? 10 లక్షలు అయింది. మనం చేసే పొరపాటు అదే. మనం చేసే పొరపాటు, తప్పిదము, పాపము అదే. చేయొద్దు అని చెప్పేదాన్ని మనం చేయడమే పొరపాటు. గతించిన కాలం చాలు. ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఇక ఎన్ని రోజులు ఏదో చేసావు, ఇక చేయకు, నా పాపం చేయకు. పాపం అంటే ఏదో అనుకుంటున్నారు? ప్రార్థన చేయకపోవడమే పాపం. మందిరానికి రాకపోవడమే పాపం.
దశమ భాగం ఇవ్వకపోవడమే పాపం. పొరుగు వారితో సమాధానంగా ఉండకపోవడమే పాపం. యూనిటీగా ఐక్యతగా ఉండకపోవడమే ఒక పాపం. నా కోసం మీరు ప్రార్థన చేయకపోవడమే పాపం. మీకోసం నేను ప్రార్థన చేయకపోవడమే ఏమంటారు? పాపం. సమూయేలు గ్రంథంలో ఆ మాట స్పష్టంగా రాయబడి ఉంది. నేను మీకోసము ప్రార్థన చేయని ఎడలా యెహోవాకు నేను విరోధముగా పాపము చేసిన వాడును. నేను మీకోసం, మీరు నా కోసం ప్రార్థన చేయని ఎడల ఏదండి? పాపం. ఏదో వ్యభిచారము, దొంగతనము, నరహత్య, లేకపోతే రకరకాలుగా అవి కాదు పాపం. సంఘం కోసం మీరు ప్రార్థన చేయకపోవడమే పాపం. సేవకుని కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం. మీ కుటుంబం కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం. నీ పిల్లల కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం. నీ గ్రామం కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం. నీ దేశం కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం. నీ దేశంలో పరిపాలించేటువంటి నాయకుల కోసం ప్రార్థన చేయకపోవడమే పాపం. ఇలా చెప్తే ఎన్నో పాపం అంటే. కాబట్టి ఇంకా పాపం చేయకు అని ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో యేసుప్రభుల వారు చెప్పినట్లుగా ఈరోజు నీతో నాతో మనందరితో యేసుప్రభుల వారు సూటిగా మాట్లాడుతున్నాడు. గతించిన కాలము ఇంకా చాలునైనా, ఇంకా వద్దురా. ప్రభు అంటున్నాడు, ఇంకా వద్దురా. చెడు సహవాసము మానుకొని ఆయన ఇప్పుడన్నా మానుకొని అంటారు కదా పెద్దలు. ఇప్పుడన్నా మానుకొని ఆయన వద్దురా. మనకు ఈ సహవాసం వద్దురా, వారితో స్నేహం వద్దురా, ఆ చెడు అలవాట్లు వద్దురా, ఆ చెడు పనులు వద్దురా, ఆ దొంగతనం వద్దునైనా, ఆ నరహత్య వద్దునైనా, ఆ అబద్ధమైన జీవితం వద్దునైనా, మనకు వద్దురా, చాలు, ఎంతో నష్టపోయాం, ఇంక వద్దునైనా అని మనకు ఇంట్లో పెద్దలు ఎలాగైతే బుజ్జగించి చెప్తారో, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు కూడా ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. గతించిన కాలము చాలు, అన్యజనుల ఇష్టాలను నెరవేర్చుట గతించిన కాలము ఇక చాలు చాలు. నేను బాగా కొందరు కుటుంబాలు గమనిస్తూ ఉంటా. దేవునికి ఎంతగానో సాకారంగా ఎంతగానో ఉంటారు, కానీ ఎందుకు దీవించబడలేకపోతున్నారంటే గుర్తు ఒకటే. మీరు మొదట మీ ఇంటికి, మీ సంసారానికి, కుటుంబానికి వ్యక్తిగతంగా వాడిన తర్వాత వాడిని తీసుకొని ఇస్తున్నారు. తింటున్న ప్లేట్లో తిని నువ్వు తిను అంటే ఎట్లుంటుంది? ఎట్లుంటుందండి? ఎంగిలి కదా, ఒప్పుకుంటామా మనం? ఒప్పుకో. దేవుడు ఒప్పుకుంటాడా? మనం వాడి సరే పట్టు అని ఇస్తేగిన దేవుడు ఒప్పుకోడు. బాగా గుర్తుపెట్టుకొని ఇచ్చే విషయంలో మాత్రం చాలామంది ఇస్తున్నారు, కానీ కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మొదట ఇంటికి, సంసారానికి, కుటుంబానికి వాడి ఇస్తున్నారు. ఇది చాలా తప్పు. రెండవది, నువ్వు ఇచ్చే కనుక, నేను ఇచ్చే కనుక ఎవరికి తెలియకూడదు. ఎవరికంటే ఎవరికి తెలియకూడదు. నేను మీ కవర్లు ఇచ్చాను కదా, మీ పేర్లు ఎవరు రాయకండి. మీ పేర్లు ఎవరు రాయకండి. ఎందుకంటే ఒకరు తక్కువ ఇవ్వచ్చు, ఒకరు ఎక్కువ ఇవ్వచ్చు. భేద అభిప్రాయాలు ఏర్పడతాయి. ఎవరికి? నాకే ఈయన్న బాగా ఇచ్చినాడు, ఈయన్న కొంచెమే ఇచ్చినాడు. ఎందుకంటే మనుషులు కదా, ఎప్పటికైనా కూడా ఒకటి ఏం చేయాలా? మొదటి ఇవ్వాలా. రెండవది ఎవరికి తెలియకూడదు. మూడవది బలిష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి. ఎలాగా? అబ్రహాము దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చినప్పుడు క్రొవ్విన దూడను దేవునికి ఇచ్చాడు. అంటే బలిష్టమైన వాటిని, బలిష్టమైనటువంటి 10 రూపాయలు బలిష్టమైనదే, 100 రూపాయలు బలిష్టమైనదే? చెప్పండి, యాది బలిష్టమైనది? 100 రూపాయలు బలిష్టమైనదే, 10 రూపాయలు బలిష్టమైనదే? యాదండి? 100 రూపాయలు బలిష్టమైనదే, 200 కాగితము బలిష్టమైనదే? యాది? బలిష్టమైనది దేవునికి మనము సమర్పించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, మనము ఇస్తున్నాం, కానీ అందరు కాదు, కొందరు ఎలా ఇవ్వాలో తెలియదు,
ఏమి ఇవ్వాలో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలో తెలియదు. ఎప్పుడంటే మనము వాడకుండా, వాటిని పొరపాటును కూడా వాడకుండా మనము దేవుని సొమ్ము దేవుని కోసమే మనం వాడినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆకాశపు వాక్యలు విప్పి, మలాకి 3వ అధ్యాయంలో రాయబడినట్లు ఆకాశపు వాక్యలు విప్పి దేవుడు పట్ట జాలంత విస్తారమైన ఆశీర్వాదాలు నా జీవితంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రాణమే ఇచ్చాడు కాబట్టి ఏది కొరతగా తక్కువ లేకుండా మన జీవితంలో సమృద్ధిగా ఇస్తాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. గతించిన కాలము చాలు అని బైబిల్ చెప్తుంది. గతంలో ఎన్నో పొరపాట్లు చేశాం, ఎన్నో తప్పిదములు చేశాం, ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో దేవునికి విరోధమైన పనులు చేశాం, విరోధమైన కార్యాలు చేశాం, విరోధమైనటువంటి దుష్ట పనులు చేశాం, చీకటి పనులు చేశాం, దుష్టుడైన అపవాది చెప్పినట్లుగా చేశాం, అన్యుల ఆచారాలు, అన్యుల ఇష్టాలు నెరవేర్చాం. అయితే గతించిన కాలము చాలు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందరూ చక్కగా మోకరించండి, నిలువు మోకాటి మీద మోకరించండి, కళ్ళు మూసుకోండి, 2 చేతులు జోడించండి. అయ్యా, గతములో ఎన్నో పొరపాటు చేశాం, ఎన్నో పాపాలు చేశాం అయ్యా, నష్టపోయాము తండ్రి, ఓడిపోయాము నైనా, నలిగిపోయాము తండ్రి, అప్పుల పాలైపోయాము తండ్రి, అవమాన పాలైపోయాము తండ్రి, రోగాల పాలైపోయాను తండ్రి నైనా. అయితే ఆయనను నన్ను ప్రేమించి నన్ను క్షమించి నాతో ఈరోజు నైనా సూటిగా తేటగా మాట్లాడావు తండ్రి అని మనమందరము కూడా దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఎత్తిపట్టి, యేసయ్యా నన్ను ప్రేమించావు గనక, నైనా నన్ను ఇష్టపడుతున్నావు గనక, నన్ను క్షమించావు గనక నాతో మాట్లాడావు తండ్రి అని మనమందరము కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడుకున్న ఆరాధన, కన్నీటితో కూడుకున్న ఆరాధన, హృదయము నలిగిన హృదయము, విరిగిన హృదయముతో కలిగినటువంటి ఆరాధన. అయ్యా, నా కోసం నలిగిపోయావు, నా కోసము కరిగిపోయావు, నా కోసం ఇరిగిపోయావు, నా కోసము దంచబడ్డావు, నా కోసం నైనా నాగడి చాలవలు దున్నించుకున్నావు, నా కోసం పిడికిలతో కొట్టించుకున్నావు, నా కోసము కొడా దెబ్బలు తిన్నావు, నా కోసం నీవే ప్రాణం పెట్టావు. ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించేద్దాం. మొదట పురుషులు, తర్వాత స్త్రీలు ఆరాధించండి.